నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ ముందు హెడ్లైన్స్ చూద్దాం డిఈఓ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ భారీ వర్షాలకు కూలిన పాత మిద్దె తల్లి బిడ్డలను కాపాడిన పోలీసులు సూర్యాపేటలో మహిళ అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు వరి కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన విహెచ్ వడ్ల కొనుగోలు జరపాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై డిఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఏడీ జ్యోతికి వినతి పత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 20,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడా అనిల్ కుమార్ అన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరత ఏర్పడిందని ఎంఈఓ డిఈఓలు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్, జిల్లా ఉపాధ్యక్షులు పి మహేష్, జిల్లా సహాయ కార్యదర్శి సంజయ్, విద్యార్థులు పాల్గొన్నారు. పరిష్కరించాలి విద్యారంగంలో ఉన్న సమస్యలు వెంటనే ఖాళీగా ఉన్న ఎంఈఓల పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. భర్తీ చేయాలి. డిప్యూటీ ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి డిఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒకటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. దీంతోపాటు అనేక పాఠశాలలలో మౌలిక సదుపాయాలు సరిగా లేక అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఖలీల్వాడి స్కూల్లో టీచర్ల కొరత ఉంది. దాంతోపాటు ఇక్కడ కోటగల్లి గర్ల్స్ కాలేజ్ పూర్తిగా శిథిలావస్థలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో స్కావెంజర్లు లేదు. దాంతోపాటు మంచినీటి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఏదైతే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనానికి నిధులు కేటాయించకపోవడం వల్ల అక్కడ ఆహారంలో నాణ్యత లోపిస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్ని భర్తీ చేయాలి. దీంతోపాటు ఏదైతే స్కూల్ డ్రెస్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దానికి నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించారని నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించకపోవడంపై స్థానిక ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 7 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ట్యాక్స్లు అధికంగా వసూలు చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు, మధ్యతరగతి పేదవారికి మేలు జరగాలనే ఉద్దేశంతో డీజిల్పై, పెట్రోల్పై రేటు తగ్గించడం జరిగింది. అది దీపావళి కానుకగా. అదేవిధంగా ఆయనను స్ఫూర్తి తీసుకొని దాదాపు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కూడా దాదాపు 7 రూపాయల వరకు కూడా పెట్రోల్పై, డీజిల్పై రేటు తగ్గించడం జరిగింది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 41 రూపాయి పైనే ఈరోజు ట్యాక్సులు వసూలు చేస్తూ 1 రూపాయి కూడా తగ్గించకుండా మినమేషాలు లెక్క పెడుతూ పేద ప్రజలపై భారం మోపడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. మీరు ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వము మీరు ఇంతకుముందు పెంచిన 5% ఏదైతే వ్యాట్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్పై, డీజిల్పై దాదాపు పెట్రోల్పై, డీజిల్పై 10 రూపాయల వరకు తగ్గించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకోటి, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడైతే వ్యాట్ను పెంచిందో కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది దీన్ని జీఎస్టీలోకి తీసుకొస్తామని చెప్పి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా 32% డీజిల్పై, అదేవిధంగా 27% పెట్రోల్పై ఈరోజు ట్యాక్సులు విధిస్తూ పేద ప్రజల నడ్డి పెరగడం జరుగుతున్నది. కాబట్టి ఈ రేటు తగ్గే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. తప్పకుండా మెడలు వంచి రేటు తగ్గిస్తామని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ్ వేణు ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్లో టపాసులు కాల్చి కిసాన్ విజయ్ దివాస్ ను జరుపుకున్నారు. సంవత్సర కాలంగా 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి దేశంలో బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ హాంతాన్ అన్నారు. రైతులకు ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువస్తే ఆ రాజకీయ పార్టీకి మనుగడ ఉండదని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ్ వేణు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు ఈరోజు కిసాన్ విజయ్ దివస్ నిర్వహించాలని చెప్పేసి ఏఐసిసి అధ్యక్షురాలు పిలుపు ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈ విజయ్ కిసాన్ దివస్ అనుకోకుండా జిల్లా అధ్యక్షుడు మానల్ మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు గారితో రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వాటిని చర్చించడానికి ఆయన పిలుపు ఇచ్చారు. కాబట్టి ఆయన వెళ్ళడం జరిగింది. ఈ సమావేశాన్ని నన్ను నిర్వహించాలని చెప్పి ఆయన కోరడం వల్ల నేను ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఏదైతే ఈ కిసాన్ విజయ్ దివస్ నిర్వహించాలని మేడం పిలుపునిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే 700 మంది రైతులు ఎవరైతే ఈ కిసాన్ మోర్చాలో చనిపోయారో మోడీ అరాజకత్వం వల్ల వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి 1 నిమిషం పాటు మౌనం పాటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ నేను కోరడం జరుగుతుంది. భారతదేశంలోని రైతాంగానికి తీవ్రమైన నష్టపరిచే 3 ఇక నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నిజాంపూర్ గ్రామానికి చెందిన దళితురాలిపై పిట్ట లక్ష్మి పండించిన పంట పొలాన్ని కొందరు వ్యక్తులు కోసుకుపోయారు. ఆ మహిళను కులం పేరుతో దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ కేపీ రాష్ట్ర కార్యదర్శి తెలిపారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకొని అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారికి సహాయపడ్డ వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. నవపేట మండలము జిల్లా నిజామాబాద్ సంబంధించిన నిజాంపూర్లోని దళిత రాలు లక్ష్మి గారు పొలము, ఆమెకున్న పొలము 2 ఎకరాల 4 గుంటలకు సంబంధించిన పొలాన్ని కిరణ్ అనే వ్యక్తికి అమ్మడం జరిగింది. అక్కడ ఆ పొలము అమ్మేటప్పుడు 2 దళారులు మల్లేష్ మహేష్ గౌడ్లు 2 రావడం జరిగింది. ఈ పొలము అమ్మేటప్పుడు దానికి సంబంధించిన మధ్యవర్తిగా వ్యవహరించడం జరిగింది. వీళ్ళకున్న అవసరాల నిమిత్తము 2 ఎకరాల 4 గుంటల పొలాన్ని అమ్మడం జరిగింది లక్ష్మి. అయితే దానికి సంబంధించిన ఎప్పుడైతే పొలం అమ్మిండ్రో ఆ కిరణ్ అనే వ్యక్తికి అమ్మిండ్రు, వాళ్ళకు పట్ట వేసి ఇచ్చిండ్రు, వాళ్ళంతలా వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మధ్య దళారులు వచ్చి ఈ అమ్మాయికి భర్త లేని మూలంగా లక్ష్మికి భర్త లేడు, అదే మూలంగా మల్లేష్ అనే గౌడ్లు 2 కలిసి ఆమెకు భర్త లేని సమయంలో భర్త లేని సందర్భంగా ఇంటికి వచ్చి వేధించడము, అట్లాగే ఆమెకున్న 30 గుంటల పొలాన్ని వాళ్ళు కన్నేసి ఆమెకు వేధింపులకు గురి చేసి ఆ 30 గుంటల పొలాన్ని అర్ధరాత్రి వేళ వాళ్ళు ఈమె పర్మిషన్ లేకుండా యంత్రాన్ని తీసుకొచ్చి కోపించి ట్రాక్టర్ తీసుకొచ్చి వీళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ ఆ పొలాన్ని కోసుకొని పోవడం జరిగింది. ఈ విషయము కోత మిషన్కి సంబంధించిన కొంత వ్యక్తులు, వీళ్లకు సంబంధించిన మంచి మాట వ్యక్తులు అక్కడ చూసిన క్రమంలో వీళ్లకు లక్ష్మి గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే లక్ష్మి పోలీసులకు సహకరించి నా పంట పొలాన్ని దౌర్జన్యంగా అర్ధరాత్రి వేళ మహేష్ గౌడ్లు కోసుకుపోయారని చెప్పేసి సమాచారము స్థానిక ఎస్ఐ గారికి, నవపేట ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ఆబ్కారీ చట్టం ప్రకారం శనివారం వరంగల్ అర్బన్ జిల్లాలోని 65 మద్యం డ్రా తీశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిర్వహించారు. మొత్తం 65 మద్యం దుకాణాలకు 2983 దరఖాస్తులు స్వీకరించారు.
55 సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని రామన్నగూడెం గ్రామంలో కాంతమ్మ అన్న మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. గ్రామస్తులు వారి బంధువులు పోలీసులకు సమాచారం తెలిపారు. ఎస్ఐ ఆంజనేయులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట మండల పరిధిలోని రాజానాయక్ తండా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 9వ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా DCMS చైర్మన్ వట్టే జానయ్య రేణుకా యాదవ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కళ్యాణ్, సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ శాంతాబాయ్, డైరెక్టర్ లింగానాయక్, PSCS డైరెక్టర్ పులింగ శ్యామల, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజనాయక్ తండా వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా దాని యొక్క కార్యక్రమంలో పాల్గొనడం. నాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే గౌరవ ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి కమిటీ పెద్దలు అన్న రమేష్ గారికి, అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ అశోక్ గారికి, సింగిల్ విండో డైరెక్టర్ లింగనాయక్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఈనాడు ఏ గ్రామాల్లోకి వెళ్ళినా ఈ యొక్క కార్తీక మాసం ఆ యొక్క దైవ చింతనతో, ఆధ్యాత్మిక భావనతో ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఈ యొక్క కార్తీక మాసాన్ని జరుపుకోవడం శుభసూచకం. మరి గిరిజన ప్రాంతమైనటువంటి ఈ యొక్క రాజనాయక్ తండలో మరి ఇంత పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని నిర్మాణం చేసుకొని ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా ఆ యొక్క బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని మరి ఇక్కడ ఎలాంటి వేరే అపోహలు లేకుండా మరి దైవ చింతనతోని మరి గిరిజన తండ అయినప్పటికీ కూడా మరి యొక్క వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి వారి యొక్క అభిమానాన్ని చూరగొంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం నిజంగా శుభసూచకం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఎక్కడ కూడా ఈ యొక్క ఆలయాలని అభివృద్ధి పరిచినటువంటి దాఖలాలు లేవు. మరి ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులతో ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవి. మరి ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మారుమూలలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా మరి యొక్క ఆలయాలను పునరుద్ధరించుకొని మరి యొక్క ప్రభుత్వం కూడా వారు ఆ యొక్క ఆలయాలను సపోర్ట్ చేస్తూ అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండే విధంగా జీవించబడుతుండటం అనేది నిజంగా ఈ యొక్క యుగంలో ఇది గొప్ప అవకాశంగా భావిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఆలయాలను ఆదరించడం, ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితుల్లోనే మరి యొక్క భగవంతుని యొక్క దేశంలోకి వస్తారనడానికి ఇది ఒక నమూనా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాళేశ్వరం జలాలతోని ప్రతి ఇంచు కూడా ఈనాడు నీటితో తడిచి మరి అనేక రకాల పంటలతోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉన్నప్పుడే మరి యొక్క భగవంతుని కొలుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి భగవంతునికి ఎల్లవేళ రుణపడి ఉంటూ మరి ఇంకా ఆనందంతో ప్రజలందరూ కూడా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈనాడు ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నటువంటి ఈ గ్రామ పెద్దలకు, అదేవిధంగా ఈ యొక్క వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి భక్తులందరూ కూడా మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు అందరూ కూడా ఉండే, అందరూ సుఖ సంతోషాలతోనే అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. బైంసా పట్టణంలో కిరణ్ ఖారే ఆదేశాలతో సిఐ ప్రవీణ్ కుమార్ కుంట ఏరియాలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తనిఖీలో సరైన పత్రాలు లేని 105 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, 2 కార్లు, 1000 రూపాయల విలువగల నిషేధిత గుట్కా, 1300 విలువగల మద్యం పట్టుకున్నామని సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ గార్డెన్ చర్చ్ లో 100 మంది పోలీస్ సిబ్బంది, 10 మంది ఎస్ఐలు పాల్గొన్నారు.
అదేవిధంగా ఈ పాండ్రిగల్లి కింది వైపు ఈరోజు బైన్సాపట్నంలో కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇటు ఆపరేషన్ మా ఎస్పీ గారు మరియు ఏఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ బైన్సా టౌన్లో ఈరోజు కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీనిలో మొత్తంగా వివిధ రకాలుగా ఉన్నటువంటి వెహికల్స్, అదేవిధంగా ఇంప్రాపర్గా ఉన్నటువంటి వెహికల్స్ టోటల్ 123 వెహికల్స్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. 16 ఆటోలు, 2 కార్లు, అదేవిధంగా 105 2 వీలర్స్, అదేవిధంగా కొంత గుట్కా మరియు కొంత లిక్కర్ని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ అన్నది ముఖ్యంగా ప్రజల భద్రత కొరకు ఈ ఆపరేషన్ని మా పోలీస్ డిపార్ట్మెంటు నిర్వహిస్తూ ఉన్నది. ప్రజల రక్షణ కోసం ఎప్పుడు మా పోలీసు ముందుంటుంది. ఇంకా ఏవైనా సమాచారం, ఎవరైనా కొత్త వ్యక్తులు ఏరియాలకు వచ్చినా, ఏదైనటువంటి బయట ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఎవరైనా రూమ్ రెంట్స్ తీసుకున్నా, ఎవరైనా అనుమానితులు కనిపించినా, ఎవరున్నా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మనం ప్రివెంటివ్ యాక్షన్స్ ముందుగానే తీసుకుంటాం. అదేవిధంగా ఇంకా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పోలీస్కి అప్రోచ్ అయితే అట్టి ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేయడానికి ఎప్పుడు బైన్సా పోలీస్ ముందుంటుంది. ఈ ఆపరేషన్లో మా యొక్క పోలీస్ ఫోర్సు టోటల్ 100 మంది పాల్గొనడం జరిగింది. దీంట్లో 10 మంది ఎస్ఐలు, డబ్ల్యూఎస్ఐ, అదేవిధంగా మా డబ్ల్యూపీసీలు అందరు ఫోర్స్ దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇక కడప నగరంలో కురిసిన భారీ వర్షాలకు పాత మిద్దె కూలింది. కూలిన సమయంలో బిల్డింగ్ లో 2 తల్లి బిడ్డలు ఉన్నారు. మిద్దె కూలే సమయంలో తల్లి చంద్రిక నిద్ర నుండి తేరుకొని పక్కవారిని లేపే ప్రయత్నం చేసింది. బయటకు రాలేక, లోపలికి వెళ్లలేక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందిని తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 గంటల పాటు శ్రమించి బిల్డింగ్ కిటికీని కట్ చేసి తల్లి బిడ్డలు ఇద్దరిని సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అవునా? ఏమై పడిపోయిందా ఇల్లు? ఎవరు బయటికి తీసినారు మళ్ళీ మిమ్మల్ని? సౌండ్ వచ్చేసరికి ఏందా సౌండ్ అని ఇట్లా వేసి చూసేసరికి ఆల్రెడీ మేము మా కాళ్ళు కుర్చీ దగ్గరకు వచ్చేసినాయి. ఇంకా అట్లా పడిపోయేసరికి ఇంకా అదే స్పీడ్ తోటి వెనక్కి జరిగి విండోర్ ఉంది, ఆ విండోర్ దగ్గర నుంచి ఉన్నాం ఇద్దరం. ఇక మమ్మీని లేపేసరికి ఇక ఒక ½ అన్ అవర్ 1 అవర్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఫైర్ సిబ్బందిని తీసుకొని వచ్చారు. వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత అది వెంటిలేటర్ని కట్ చేసి తీశారు. మాక్సిమం ఒక 1.5 అవర్ 2 అవర్స్ లోపలనే ఉన్నాం. ఏం లేదు ఇక మాకు ఇంతవరకు 4 ఫీట్లే ఉంది స్థలం కూడా. అటు పోవటానికి లేదు, ఇటు రావటానికి కూడా లేదు. అంతే. ప్రభుత్వ మాజీ విప్ తెలుగుదేశం పార్టీ నేత కూన రవికుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా శాంతినగర్ కాలనీలోని ఆయన సోదరి ఇంట్లో ఉన్న రవికుమార్ ను శనివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. రవికుమార్ ను ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. అర్ధరాత్రి పూట 100 మంది పోలీసులతో ఇంట్లోకి చొరబడి అరెస్టులు చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వం రాష్ట్రంలో తక్షణమే వడ్ల కొనుగోలు జరపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తర్వాత చెన్నూరు, కోటపల్లి మండలాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. బస్తాలలో నింపండి, అప్పుడే నేను సాధ్యత అంటే అప్పుడు వచ్చి నింపడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత పోత తప్పనిసరిగా ఆ ప్రాంతంలో పోయి ఇప్పటి వరకు ఎన్ని లారీలు నింపారు, ఎన్ని గిట్టలు రైతు తీసుకున్నారు అని తెలుసుకుంటే వారికి సరి అయిన ప్రతిఫలం దొరకాలి.
40 కిలోల సంఖ్య ఉండాలి, 41 కానీ 49 ఇది కేవలం పిల్లర్లకు లాభం చేయడానికి చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడతారు. ఎక్కడ అన్యాయం జరిగితే కార్యకర్తలు తప్పనిసరిగా రైతుల పక్షాన ఉండాలని యాజ్ ఏ మాజీ పిసిసి అధ్యక్షుడిగా, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను కార్యకర్తలు పిలిపిస్తున్నా. ఓటమి గెలుపు నడుస్తూనే ఉంటుంది బాబు. 2 ఓట్లు 2 ఎంపీలు ఉన్నోళ్ళు ఇవాళ కేంద్రంలో మంత్రి అయింది. ఈ ఓటమితోటి భయపడవద్దు. ఓటమితోటి ఒక పాట అయినా ఏదైతే ఆకులు రాలిన దగ్గరనే మళ్ళీ పెరుగుతాయని పాట చూసిన, ఓడిన దగ్గరనే గెలుపుంటుందని. కనుక మనం ఓటమిని పరిగణనలో తీసుకోకుండా తప్పనిసరిగా రాత్రి పగలు కష్టపడండి, ప్రజల పక్షాన ఉందాం. వచ్చే ఎన్నికల్లో 2023లో కాంగ్రెస్ గెలవడానికి శాయశక్తులకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలిపిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డిఓ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్. భారీ వర్షాలకు కూలిన పాతమిద్దె, తల్లి బిడ్డలను కాపాడిన పోలీసులు. సూర్యాపేటలో మహిళ అనుమానాస్పద మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వరి కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన విహెచ్, వడ్ల కొనుగోలు జరపాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.